నేను మాట్లాడేటప్పుడు నాతోనే మాట్లాడాలి, వేరే వాళ్ళ గురించి కాదు మాట్లాడాలి. బయట వాళ్ళు ఏమేం పడి వచ్చింటారు మాకు తెలుసు. నేను మాట్లాడేటప్పుడు నా దగ్గర మాట్లాడాలా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తే కూర్చోవాలా? ఏంటంటే కార్పొరేటర్ స్థాయి వాళ్ళు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతారా? ఎవరిని ఎవరు ఏం మాట్లాడాలో తెలియదా? మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి లేకుండా, ఒక సిస్టమ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఒక కార్పొరేటర్ కూడా గెలిచలేని వాళ్ళు మనం కూడా పోయి జగన్మోహన్ రెడ్డి గారిని దిక్తే ఎట్లా? మన స్థాయిని మనం గుర్తించుకోవాలి. 5,45,000 మెజార్టీతో గెలిచినాడు పార్లమెంట్ కు. చంద్రబాబు నాయుడు తల్ల కిందలు పడినా కూడా గెలిచలేడని చెప్పమనండి. తల కింద పెట్టి కారు పై చరిత్రలో ఒక్కసారి కూడా స్వయంగా ఎన్నికలకు పోయిన లేదనేది గుర్తు పెట్టుకోమనండి. ఎవరికి ఆధారపడి ఎవరెవరు కాల్లో పట్టుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆయన స్వశక్తితో ఒక్కసారి కూడా వచ్చిన సందర్భం లేదు. కూడా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని తగిలిస్తాయి. నేను మాట్లాడేటప్పుడు నాకు మాట్లాడద్దు. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు దాకా నేనేం అడ్డుపడలేదు. టాపిక్ మీద టాపిక్ డైవర్ట్ అవుతుంది. ముగ్గురు అవును సార్, వాళ్ళు ముగ్గురు కరెక్టే. మీరు అంతసేపు మాట్లాడేదనే మీకు ఇచ్చింది. టాపిక్ మీద మాట్లాడండి. మీరు చూడండి, టాపిక్ లోకి రండి. అవును, టాపిక్ రానిచ్చే కదా. మధ్యలో వాళ్ళట వచ్చి మీరట వచ్చి నేనేది టాపిక్ లోకి వచ్చేది. కాబట్టి నుంచే ఉన్నమని చెప్పండి. ఎక్కడ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క కాలేజీ పెట్టలేకపోయినారు. అక్షర సత్యానికి తెలియదా? అక్షర సత్యం గారు ఏమి చూడలేదా? సీనియర్ జర్నలిస్ట్ అయినప్పుడు రాష్ట్రంలో 2019 నుండి 2023 వరకు కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే 19 నుండి 25 లోపల 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేస్తున్నారనే మాట కూడా రాకుండా ఆయన ముఖ్యమంత్రి ఆయన కూడా విమర్శలు చేస్తా పోతే ఏం మాట్లాడాలా? పేదవాళ్ళు, చదవలేని వాళ్ళు, ఎక్కడున్న వాళ్ళు అయినా సరే చదివించుకోవాలన్నప్పుడు వాళ్ళు ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ ఎంకరేజ్ చేస్తే మళ్ళీ ఏంది లక్ష్మణ గారు చేస్తారు. మాట్లాడింది నోట్ చేసుకోండి. ఉదయశ్రీ గారు మహిళలతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు మీరు మంచిగా మాట్లాడతారు. దయచేసి కొంచెం కంట్రోల్లో ఉండండి. మీరు అలా కుక్కలు అని మాట్లాడుతూ తప్పది. మీరు కుక్కలు అని మాట్లాడకూడదు. ఆ టైంలో కరెక్ట్ కాదు అది. ఉదయశ్రీ గారు మీరు మాట్లాడినంత సేపు ఆయన మాట్లాడలేదు కదా. ఒక 2 నిమిషాలు ఆయన మాట్లాడింది మీకు నచ్చకపోతే నోట్ చేసుకోండి. మీరు కంక్లూడ్ చేద్దరు. కానీ ఇది ఆయన టైము. రైట్ ఒక్క నిమిషం వ్యక్తిగతంగా వద్దు. వ్యక్తిగతంగా వద్దు. ఒక్క నిమిషం ఉదయశ్రీ గారు నా మాట వినండి. ఉదయశ్రీ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఉదయశ్రీ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. నేను మీకు ఇస్తాను. ఒక నిమిషం ఆయన మాట్లాడిద్దాం. వాళ్ళు కూడా అదే గౌరవంతో మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. ఆడ మనుషులు మనం అనేది మాట్లాడే మనుషులను బట్టి ఉంటుంది. గౌరవం ఇచ్చేది వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టింది. జగన్మోహన్ రెడ్డి ఇంకోటంట రకరకాలుగా వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళని గౌరవిస్తూ నేను మాట్లాడాలా? దండం పెట్టి అమ్మ తల్లి నువ్వు చాలా బాగా మాట్లాడావమ్మా, నువ్వు చెప్పినట్టు తింటామమ్మా అని మాట్లాడాలా? దిమాగ్ లేకుండా మాట్లాడితే బుర్ర ఉండి మాట్లాడాలి. కానీ బుర్ర లేకుండా మాట్లాడి మళ్ళీ నేను మాట్లాడమంటే ఎట్లా? మంచిగా బుర్ర ఉండి మాట్లాడింటే నేను కూడా కరెక్ట్ మాట్లాడింది. బుర్ర లేకుండా అర్థం వచ్చినట్టు మాట్లాడి మీరు ఉదయశ్రీ గారు మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఎమోషనల్లో ఏదేదో మాట్లాడుతాం. ఒక్క నిమిషం ఆగండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు ఆగండి, దయచేసి ఆగండి. మ్యూట్ అవుతారు. ఒక నిమిషం ఉదయశ్రీ గారు దయచేసి సమయం పాటించండి. ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. మ్యూట్ చేయండి. ఒక నిమిషం మ్యూట్ చేయండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు మాట్లాడేటప్పుడు విధానంలో
పదాల విధానంలో వైసీపీ నాయకుల్లాగా బూతులు మాట్లాడేటువంటి సంస్కృతి మాకు కూటమి మీరు ప్రభుత్వంలో టాపిక్ మీద ఉన్నటువంటి నాయకులకి కృష్ణవేణి గారు ఎవరికీ కృష్ణవేణి గారు బూతులు మాట్లాడారు. దయచేసి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మీకు ఇస్తాను ఆగండి. నేను బూతులు మాట్లాడి Yes, yes. ఇస్తాను ఆగండి. నేను బూతులు మాట్లాడలేదు కానీ నేను ఇస్తాను, మీకు ఆగండి. ఆవిడ టాపిక్ మీద కంక్లూడ్ చేయనివ్వండి. ఆయన టాపిక్ మీద కంక్లూడ్ చేయనివ్వండి. కృష్ణవేణి గారు టాపిక్ మీద మాట్లాడండి. మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. టాపిక్ మోహన్ రెడ్డి గారు మీరంటే ఒక గౌరవం ఉంది, మీరు ఆ గౌరవంతోనే మేము కూడా మాట్లాడుతుంటాం మీ గురించి. మీరు అబ్యూజెస్ గా మాట్లాడిన సంగతి మాకు తెలుసు. ఆ విషయంలో అయితే అనేక డిబేట్లలో మాట్లాడాం. కానీ వైసీపీ